ప్రీవియస్ క్లాస్లో జామెట్రీకి సంబంధించి మనం నేర్చుకున్నటువంటి అంశాలు వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ నేర్చుకున్నాం. దాని తర్వాత లీనియర్ పెయిర్స్ నేర్చుకున్నాం. అడ్జసెంట్ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం. వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇలా రెండు లైన్స్ ఖండించుకున్నప్పుడు ఒక వెర్టెక్స్ ఫామ్ అయి ఉంటుంది. ఆ వెర్టెక్స్ దగ్గర ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్, వెర్టెక్స్కి ఆపోజిట్లో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని నేర్చుకున్నాం. అవునా? నెక్స్ట్ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి. ఎల్ అనేది ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం. ఎల్ ఇస్ ఏ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఆ స్ట్రైట్ లైన్ని డివైడ్ చేస్తూ ఇంకొక లైన్ ఉండాలని తెలుసుకున్నాం. అప్పుడు ఫామ్ అయ్యేటువంటి టూ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇది లీనియర్ పెయిర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీ రావాలని తెలుసుకున్నాం. దాని తర్వాత అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఎలా ఉండాలనుకున్నాం? టూ యాంగిల్స్కి ఒక కామన్ సైడ్ ఉండాలి. అవి ఒక కామన్ వెర్టెక్స్తో ఫామ్ అవ్వాలి. ఇలా ఇక్కడ టూ యాంగిల్స్, లెట్ ఇట్ బి ఏ అండ్ బి. ఈ రెండు యాంగిల్స్కి కూడా ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటిది కామన్ సైడ్ అండ్ కామన్ వెర్టెక్స్. అంటే టూ లైన్స్ ఇచ్చి టూ లైన్స్ మధ్య ఏ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మోర్ దాన్ టూ లైన్స్ వచ్చినప్పుడు మనము ఏ టైప్ ఆఫ్ యాంగిల్స్ మనకి ఫేస్ చేస్తాం అనేటువంటిది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దాంట్లో మెయిన్గా ట్రాన్స్వర్సల్. ఏంటి ట్రాన్స్వర్సల్ అంటే? ఇప్పుడు ఏవైనా రెండు లైన్స్ని లేదా రెండు కంటే ఎక్కువ లైన్స్ని వేరొక లైన్ టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ వెళ్తూ ఉంటే, ఇలా టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర, ఇది ఏ ఇది బి అయినప్పుడు ఈ టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ కట్ చేస్తూ వెళ్తున్నటువంటి లైన్ని మనం ట్రాన్స్వర్సల్ అని పిలవాలి. ఇది ట్రాన్స్వర్సల్. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నా ఉండాలి, లేదంటే టూ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉన్నా ఉండాలి. మోర్ దెన్ టూ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉండాలి. ఈ రెండు సిచ్యువేషన్స్ మనకు వచ్చేటువంటి ఛాన్సెస్. సో ఈ సిచ్యువేషన్లో ఈ లైన్స్ని ఏమని పిలుస్తామంటే కాన్కరెంట్ లైన్స్. ఏమని పిలుస్తాం? కాన్కరెంట్ లైన్స్. చూడండి, a line that intersect two or more lines at distinct point, it's called a transversal. ఇక్కడ చూడండి, లెట్ ఇట్ బి ఎల్. ఇది ఒక ఎల్ అనే లైన్ అనుకుందాం, ఇది ఎం అనే లైన్ అనుకుందాం. ఈ రెండు లైన్స్ని వేరొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ టూ లైన్స్ని వేరొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ లైన్ పి అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇక్కడ ఏ దగ్గర, ఇది బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇలా టూ డిఫరెంట్ ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పి అనే లైన్ని మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్స్వర్సల్. ఓకేనా? నెక్స్ట్ అలా కాకుండా ఆ లైన్స్ని అన్నీ కూడా, ఈ లైన్స్ అన్నీ కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర కోఇన్సిడెంట్ అవుతున్నాయి అనుకోండి, ఇలా కోఇన్సిడెంట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తామంటే కాన్కరెంట్ లైన్స్ అని పిలుస్తాం. ఇది ట్రాన్స్వర్సల్, ఇవి కాన్కరెంట్ లైన్స్. అండ్ ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఈజ్ కాల్డ్, ఈ కాన్కరెంట్ లైన్స్ అన్నీ కూడా ఒక చోట మీట్ అవుతున్నాయి కదా, దాన్ని పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ లేదా కాన్కరెంట్ పాయింట్, పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆ యాంగిల్స్ దగ్గర ట్రాన్స్వర్సల్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది, అవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు లెట్ ఇట్ బి ఏ లైన్ ఎల్. ఇది ఒక ఎల్ అనేటువంటి ఒక లైన్. లెట్ ఇట్ బి లైన్ ఎం. లెట్ ఇట్ బి ఎల్ ఆన్ ఎం, టూ లైన్స్. ఇప్పుడు ఈ లైన్ని
పి అనుకుందాం. దిస్ ఇస్ పి. ఎల్ అనే ఒక లైన్, ఎం అనే ఒక లైన్, ఈ రెండు లైన్స్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఒక లైన్ వెళ్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ట్రాన్స్వర్సల్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రాన్స్వర్సల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ యాంగిల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఏ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి. ఇలా ఈ స్ట్రైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రైట్ లైన్స్కి ఆ స్ట్రైట్ లైన్కి మనకి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్స్ ఇంటర్నల్గా ఫామ్ అయితే, ఇలా ఇంటర్నల్గా ఫామ్ అయినాయి అనుకోండి, వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇంటీరియర్ యాంగిల్స్. అట్లే కాకుండా ఈ స్ట్రైట్ లైన్స్కి అవుట్ సైడ్లో ఫామ్ అయినాయి అనుకోండి, ఈ ప్లేసెస్లో ఇలా అవుట్ సైడ్ ఆఫ్ ది లైన్, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రైట్ లైన్స్కి లోపల ఫామ్ అయితే ఇంటీరియర్ యాంగిల్స్, ఈ స్ట్రైట్ లైన్స్కి అవుట్ సైడ్ ఫామ్ అయితే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించినటువంటి యాంగిల్స్, దీస్ టూ ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎందుకు ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతున్నాయంటే ఈ స్ట్రైట్ లైన్స్కి ఎక్స్టర్నల్గా ఫామ్ అవుతున్నాయి, అవుట్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి, కాబట్టి ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. అంటే ఇక్కడ బేసిక్గా ఒక ట్రాన్స్వర్సల్తో ఫామ్ అయినటువంటి యాంగిల్స్ని ఏమేమి యాంగిల్స్తో పిలుస్తాం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. చూడండి, ఎల్, ఎం అండ్ పి ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్. వాట్ ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్ హియర్? ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్, లెట్ ఇట్ బి నేమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ ఏవి? 3, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఇవన్నీ కూడా ఇంటీరియర్ యాంగిల్. ఈ స్ట్రైట్ లైన్స్కి ఇంటర్నల్గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. మరి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏవి? ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏవి? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ స్ట్రైట్ లైన్స్కి అవుట్ సైడ్గా ఫామ్ అయ్యేటివి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8. ఇవి ట్రాన్స్వర్సల్కి ఒక 2 స్ట్రైట్ లైన్స్తో ఒక ట్రాన్స్వర్సల్ ఫామ్ చేసేటువంటి యాంగిల్స్. నెక్స్ట్ ఈ యాంగిల్స్ చూడండి. ఈ యాంగిల్స్ ఎలా ఉన్నాయి చూడండి. LM2 స్ట్రైట్ లైన్స్ అండ్ హియర్ P is a transversal. ఈ ట్రాన్స్వర్సల్కి ఈ యాంగిల్స్ అన్నీ సేమ్ సైడ్ ఉన్నాయి. ఇది ట్రాన్స్వర్సల్. ఈ ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఉన్నాయి. ఆల్ యాంగిల్స్ 1, 2, 3, 4 ఈ 4 యాంగిల్స్ కూడా ఈ ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఉన్నాయి. ఇటువంటి యాంగిల్స్ని ఏమంటామంటే యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. Same side of the transversal. Angles on the same side of the transversal. So అదే విధంగా ఇటువైపు కూడా సేమ్ సైడ్తో ఫామ్ అవుతుంటాయి. ఈ యాంగిల్స్ అన్నీ కూడా సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అవుతాయి. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి, ఇవన్నీ ఇంకొక వైపు ఉన్నాయి. వీటికి నేమ్స్ ఇచ్చి చూద్దాం. ఏ, ఈ ఫస్ట్ యాంగిల్ ఏ, బి, సి, డి, EFGH అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ P అనే ట్రాన్స్వర్సల్కి ఈ P అనే ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ ఎవరా అంటే యాంగిల్ ఏ, యాంగిల్ డి, యాంగిల్ ఈ అండ్ యాంగిల్ హెచ్. అదేవిధంగా ఇంకొక సైడ్ అవి కూడా సేమ్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఎఫ్ అండ్ యాంగిల్ జి. ఇలా
యాంగిల్స్కి ఒక స్ట్రైట్ లైన్లో 2 స్ట్రైట్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి యాంగిల్స్, ఏ యాంగిల్స్ ఇంటర్నల్గా ఉన్నాయి, ఏ యాంగిల్స్ ఎక్స్టర్నల్గా ఉన్నాయి, ఏ యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నిజమైన యాంగిల్స్లోకి వెళ్దాం. నిజమైన యాంగిల్స్ అంటే వాటికి రియల్ నేమ్స్ ఇస్తాం. యాంగిల్స్, వాట్ ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ది ట్రాన్స్వర్సల్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ద ఫస్ట్ యాంగిల్ ఈస్ alternate interior angles, and the second angle is alternate exterior angles, and the third angles is corresponding angles. మరి ఈ alternate interior angles ఎలా ఉండాలి, alternate exterior angles ఎలా ఉండాలి, corresponding angles ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో దెన్ ద ఫస్ట్ వన్, alternate interior angles. వాట్ ఆర్ ద alternate interior angles అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో ఏంటి ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి. సేమ్ ఇప్పుడు మన మైండ్లో ట్రాన్స్వర్సల్ అనేది రావాలి. ట్రాన్స్వర్సల్ ఎలా ఫామ్ అవుతుంది, 2 స్ట్రైట్ లైన్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్ళేటువంటి లైన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. అలా ట్రాన్స్వర్సల్ ఫామ్ అయినప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ అనే ప్లేస్లో కట్ చేస్తుంది, బి ప్లేస్లో కట్ చేస్తుంది. ఇది ఎల్, ఇది ఎం, అండ్ హియర్ పి ఇస్ ద ట్రాన్స్వర్సల్. అప్పుడు మనకి టోటల్గా 8 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ 8 యాంగిల్స్కి నేమ్ ఇద్దాం. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8 ఇలా ఉన్నాయి. ఎల్ అనే ఒక స్ట్రైట్ లైన్, ఎం అనే ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ 2 స్ట్రైట్ లైన్ని పి అనేటువంటి లైన్ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ వెళ్తుంది కాబట్టి దీన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. ట్రాన్స్వర్సల్ ఫామ్ అయినప్పుడు అక్కడ టోటల్గా మనకి 8 యాంగిల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ 8 యాంగిల్స్ ఫామ్ అయినప్పుడు వాటిలో వేటిల్ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. అంటే మనము ఈ కండిషన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఆ కండిషన్ అంటే, మనం తీసుకున్నటువంటి ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేది ఒక పెయిర్. ఆల్టర్నేట్ యాంగిల్ అనేది ఒక పెయిర్. ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్లో సర్టెన్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే వాటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంటీరియర్ అనే వర్డ్ ఉంది. దీన్ని బట్టే ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఎలా ఉండాలంటే ఇంటీరియర్ యాంగిల్స్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఇస్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఏమొస్తున్నాయి, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5 అండ్ యాంగిల్ 6. దీస్ ఆల్ ది ఇంటీరియర్ యాంగిల్స్. దీన్ని బట్టి చూడండి ఇక్కడ మనకి 4 యాంగిల్స్ ఎలిమినేట్ అయిపోయాయి, ఎందుకంటే అవి ఎక్స్టీరియర్ కాబట్టి ఇంటీరియర్ యాంగిల్స్ అయినాయి. సో వీటిలో నుంచి మనకి ఒక పెయిర్ రావాలి. ఆ పెయిర్ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పాలి. మరి సెకండ్ కండిషన్ ఏంటంటే, ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉండాలి. ట్రాన్స్వర్సల్కి ఎలా ఉండాలి, ఎయిదర్ సైడ్. ఎయిదర్ సైడ్ అంటే ఒకటి ఒకవైపు ఉంటే మరొక యాంగిల్ ఇంకొక వైపు ఉండాలి. అలా ఈ 4 ఏమున్నాయి చూడండి. ఈ 4 ఏమున్నాయి చూడండి. 3. దీంట్లో సేమ్ సైడ్ ఉన్నవి 3 and 6 ఆర్ సేమ్ సైడ్, 4 and 5 ఆర్ సేమ్ సైడ్. ఒకవేళ ఇప్పుడు నేను 3 తీసుకున్నాను అనుకోండి, యాంగిల్ 3 తీసుకుంటే దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటిది ఇది వచ్చి ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంది. అప్పుడు రైట్ సైడ్ ఉన్న యాంగిల్స్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పేర్ అవి ఏమున్నాయి, ఎయిదర్ 4 or 5. అంటే 6 కాదు అని తెలిసిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్కి డిఫరెంట్ వెర్టెక్స్ ఉండాలి, సేమ్ వెర్టెక్స్ ఉండకూడదు. డిఫరెంట్ వెర్టెక్స్ ఉండాలి. సో డిఫరెంట్ వెర్టెక్స్ ఉండాలంటే చూడండి, ఇప్పుడు 3, 4 గమనిస్తే ఈ 3, 4కి సేమ్ వెర్టెక్స్ దగ్గర ఫామ్ అవుతున్నాయి. ఆ సేమ్ వెర్టెక్స్ ఏదంటే యాంగిల్ ఏ అనే వెర్టెక్స్ దగ్గర ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇది కాదు. సో మిగిలింది 5. ఆపోజిట్ వెర్టెక్స్ వేరే వెర్టెక్స్ దగ్గర ఫామ్ అవుతున్నది 5. కాబట్టి యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. దిస్ ఈస్ వన్ పేర్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పేర్ తీసుకుంటే యాంగిల్ 3కి యాంగిల్ 5 ఈస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ పేర్ యాంగిల్ 4కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఎదురంటే యాంగిల్ 6. సో ఇక్కడ పేర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎవరంటే యాంగిల్ 3, యాంగిల్ 5. ఇవి 2 ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అదేవిధంగా ఇంకొక పేర్ ఏంటంటే యాంగిల్ 4, యాంగిల్ 6.
ఇలా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఏంటి, ఫస్ట్ కండిషన్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆ యాంగిల్స్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉండాలి. దే హ్యావ్ ది డిఫరెంట్ వెర్టాక్స్. కాబట్టి ఇక్కడ ఏ అనేది ఒక వెర్టాక్స్ తీసుకుంటే బి అనేది ఒక వెర్టాక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎవరంటే ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఇవి రెండు ఒక పేర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ బి అనుకుంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి ఒక పేర్. నెక్స్ట్ సెకండ్ పేర్ ఏంటి, ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. అప్పుడు సెకండ్ పేర్ ఏమవుతుందంటే యాంగిల్ సి అండ్ యాంగిల్ డి. సో టోటల్గా మనకి 2 పేర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్స్ ఏంటి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనకి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్స్ చెప్పుకున్నాం. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ చెప్పుకున్నప్పుడు మనకి ఇంటర్నల్ యాంగిల్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నప్పుడు మనము ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకోవాలి. సో ఆ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఏవేవి ఉన్నాయి, ఇది ఎల్, ఎం, పి. ఇక్కడ 2 డిఫరెంట్ వెర్టెక్స్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఆ 2 డిఫరెంట్ వెర్టెక్స్ ఏ అండ్ బి. ఇక్కడ ఫామ్ అయినటువంటి టోటల్ 8 యాంగిల్, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4. దిస్ ఈస్ యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7 అండ్ యాంగిల్ 8. టోటల్గా 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 8 యాంగిల్స్లో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటూనే మనకు గుర్తుకు రావాల్సింది ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టర్నల్గా ఏ యాంగిల్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎక్స్టర్నల్గా ఏ యాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8. దీస్ ఆల్ ది ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఆల్రెడీ మనము ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కానీ, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కానీ, కరస్పాండింగ్ యాంగిల్స్ కానీ, ఇది ఒక పెయిర్ అనమాట. ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం, దట్ షుడ్ బి ఇంటీరియర్. ఒక యాంగిల్ ట్రాన్స్వర్సల్కి ఒకవైపు ఉంటే ఇంకొక యాంగిల్ ట్రాన్స్వర్సల్కి ఇంకొక వైపు ఉండాలి. సేమ్ కాన్సెప్టే ఇక్కడ కూడా, బట్ ఎక్స్టీరియర్గా ఉండాలి. ఫస్ట్ కండిషన్, ద యాంగిల్స్ షుడ్ బి ఎక్స్టీరియర్. నెక్స్ట్ కండిషన్ వచ్చి యాంగిల్ షుడ్ లైస్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అంటే ఆ ట్రాన్స్వర్సల్కి చెరొక వైపు ఉండాలి. ఒక యాంగిల్ ఒకవైపు ఉంటే ఇంకొక యాంగిల్ ఇంకొక వైపు ఉండాలి. థర్డ్ కండిషన్, వాటికి డిఫరెంట్ వెర్టాక్స్ ఉండాలి. వేరే వేరే వెర్టాక్స్ ఫామ్ అయి ఉండాలి. ఆ 2 యాంగిల్స్కి కూడా ఒకే వెర్టాక్స్ ఉండకూడదు, వేరే వెర్టాక్స్తో ఫామ్ అయి ఉండాలి. సో అలా తీసుకుంటే ఇక్కడ చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8, ఈ 4 మనకి ఫామ్ అయ్యేటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్. దాంట్లో ఒక పేరు తీసుకుందాం, యాంగిల్ 1 తీసుకుందాం. యాంగిల్ 1 తీసుకుంటే ఈ యాంగిల్ 1కి సేమ్ సైడ్ ఏమున్నాయి, ఆపోజిట్ సైడ్స్లో ఏమున్నాయి చూడండి. యాంగిల్ 1కి సేమ్ సైడ్లో ఏముంది, 8. యాంగిల్ 1 అండ్ 8 ఆర్ ది సేమ్ సైడ్ కాబట్టి 8 పేర్ కాదు. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్లో ఏమున్నాయి, 2, 7 ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 7 వచ్చి ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. 2 and 7 ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. బట్ ఈ 2 and 7 ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. థర్డ్ కండిషన్ వచ్చి దే షుడ్ హ్యావ్ ది డిఫరెంట్ వెర్టాక్స్ అనేసి. మరి ఒకటి ఏ వెర్టాక్స్ దగ్గర ఫామ్ అవుతుంది, యాంగిల్ 1 వచ్చి ఏ దగ్గర ఫామ్ అవుతుంది, ఏ వెర్టాక్స్. 2 కూడా ఏ వెర్టాక్స్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పేర్ టు యాంగిల్ 1. సో ఇక్కడ 7 అనేది బి వెర్టాక్స్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎవరంటే 1కి ఎక్స్టీరియర్ 2, 1కి ఎక్స్టీరియర్ 7 అండ్ 2కి ఎక్స్టీరియర్ 8. సో యాంగిల్ 1కి ఎక్స్టీరియర్ 7, యాంగిల్ 2కి ఎక్స్టీరియర్ 8. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏవేవి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7, ఇవి రెండు పేర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అదేవిధంగా యాంగిల్ 2, యాంగిల్ 8, ఇవి రెండు పేర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కానీ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కానీ ఎలా ఉండాలంటే ట్రాన్స్వర్సల్కి ఎయిదర్ సైడ్ ఉండాలి. ఒక యాంగిల్ లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకొక యాంగిల్ రైట్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ దే షుడ్ హ్యావ్ ది డిఫరెంట్ వెర్టెక్స్.
ఓకేనా. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఆ రెండు యాంగిల్స్ని ఇంటర్నల్గా చూడాలి. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఆ రెండు యాంగిల్స్ని ఎక్స్టర్నల్గా. షుడ్ బి ఎక్స్టీరియర్ angles and the angle should lies on the either side of the transversal and they should have a different vertex. They should have a different vertex. ఇలా ఉంటే వాటిని alternate exterior angles అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. మరి కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉండాలి? L అనే ఒక లైన్, నెక్స్ట్ M is another straight line. ఈ రెండింటిని కట్ చేస్తూ ఒక ట్రాన్స్వర్సల్ P ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయినటువంటి టోటల్ 4 యాంగిల్స్లో మనకి ఏ యాంగిల్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు గమనించాలి. ఈ 4 యాంగిల్స్లో ఇక్కడ 4 ఇక్కడ 4 టోటల్గా 8 యాంగిల్స్. యాంగిల్ 1 2 3 4 ఇది వెర్టెక్స్ A దగ్గర ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది వెర్టెక్స్ B దగ్గర 5 6 7 8. మరి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే వాటి కండిషన్ ఏంటి అంటే, ఇంతకుముందు ఆల్టర్నేట్ ఇంటీరియర్ అన్నప్పుడు ఇంటర్నల్ యాంగిల్స్ చూసాం, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అన్నప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూసాం. నెక్స్ట్ కండిషన్ ఏంగా తీసుకున్నాం, దే షుడ్ లై ఆన్ ది ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అన్నాం. ఇక్కడ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్లో ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ రెండు పెయిర్ కూడా ఆ పెయిర్ కూడా ఎలా ఉండాలంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉండాలి. సేమ్ సైడ్ కరస్పాండింగ్ యాంగిల్స్లో సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉండాలి, ఫస్ట్ కండిషన్. అండ్ ద సెకండ్ కండిషన్ ఈజ్ వన్ యాంగిల్ ఇంటర్నల్ యాంగిల్ తీసుకుంటే, ఇంటీరియర్ యాంగిల్ తీసుకుంటే ఇంకొక యాంగిల్ వచ్చి ఎక్స్టీరియర్గా ఉండాలి. ఒక యాంగిల్ ఇంటీరియర్ అయితే ఇంకొక యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ కామన్, దే షుడ్ హ్యావ్ ది డిఫరెంట్ వెర్టెక్స్. దే షుడ్ హ్యావ్ డిఫరెంట్ వెర్టెక్స్. సరేనా. సో ఇప్పుడు అలా తీసుకుంటే సేమ్ సైడ్లో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ ఏమన్నాయి చూడండి. ట్రాన్స్వర్సల్, ఈ ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ అంటే 1 4 5 8 ఈ 4 కూడా సేమ్ సైడ్ ఫామ్ అయినటువంటి యాంగిల్స్. అదేవిధంగా ఆపోజిట్లో ఈ వెర్టెక్స్కి ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఫామ్ అయితే ఇవన్నీ రైట్ సైడ్. ఏవి? యాంగిల్ 2 యాంగిల్ 3 యాంగిల్ 6 యాంగిల్ 7 ఇవన్నీ కూడా ఆపోజిట్లో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్. ఇప్పుడు సెకండ్ కండిషన్ బేస్ చేసుకుంటే ఒకటి ఇంటీరియర్ అయితే ఇంకొకటి ఎక్స్టీరియర్ అయి ఉండాలి. మరి ఇక్కడ ఏది ఇంటీరియర్ ఏది ఎక్స్టీరియర్ చూడండి. ఇక్కడ చూడండి, యాంగిల్ 1 4 5 8 ఈ ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉంది. సెకండ్ ఏంటి, ఒకటి ఇంటీరియర్ అయితే ఇంకొకటి ఎక్స్టీరియర్ అవ్వాలి. ఇంటీరియర్ అంటే ఇప్పుడు 1 ఎక్కడ చూడండి ఎక్స్టీరియర్లో ఉంది. మరి దీనికి పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్ ఎలా ఉండాలంటే ఇంటర్నల్గా ఉండాలి. మరి ఇంటర్నల్ యాంగిల్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, యాంగిల్ 4 యాంగిల్ 5. ఓకేనా. మరి ఇప్పుడు 4 and 5లో థర్డ్ కండిషన్ బేస్ చేసుకుంటే దే షుడ్ హ్యావ్ ది డిఫరెంట్ వెర్టెక్స్. మరి థర్డ్ కండిషన్ బేస్ చేసుకుంటే 1 and 4 వచ్చి ఒకే వెర్టెక్స్ ఏ దగ్గర ఫామ్ అవుతున్నాయి, 5 and 8 బి దగ్గర ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి 1 4 ఒకే వెర్టెక్స్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి 1కి 4 కరస్పాండింగ్ యాంగిల్ కాదు. సో కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుందంటే 5. సో 1 and 5 ఆర్ ది కరస్పాండింగ్ యాంగిల్. సో 1 and 5 ఆర్ ది కరస్పాండింగ్ పెయిర్ ఆఫ్ యాంగిల్. మరి నెక్స్ట్ పెయిర్ ఏంటి, 4 ఇంటీరియర్ యాంగిల్ తీసుకుంటే నెక్స్ట్ ఎక్స్టీరియర్ తీసుకోవాలి కాబట్టి 8 యాంగిల్ 4 యాంగిల్ 8 ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్. ఇవన్నీ కూడా ఇటువైపు. మరి అదేవిధంగా ఇటువైపు చూడండి, ఇటువైపు యాంగిల్ 2 యాంగిల్ 2కి కరస్పాండింగ్ యాంగిల్ ఎదురంటే ఇది యాంగిల్ 2. ఈ యాంగిల్ 2 కరస్పాండింగ్ యాంగిల్ ఎదురంటే యాంగిల్ 6. సో ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి. అవి రెండు ఒకే వెర్టెక్స్ దగ్గర ఉండకూడదు. ఒకటి ఇంటీరియర్గా ఉంటే ఒకటి ఎక్స్టీరియర్గా ఉండాలి. కాబట్టి యాంగిల్ 2 and యాంగిల్ 6 ఆఫ్ ది కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ పేర్ ఈస్ యాంగిల్ 3 and యాంగిల్ 7 is the corresponding angles. Next, the pair of angles should be one interior and other is exterior. One interior angle and other should be exterior. The two angles should lie on the same side of the transversal and they have the different vertices. Okay. నెక్స్ట్ చూడండి ఆ యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి చూడండి. ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్.
అదేవిధంగా ఇంకో కరస్పాండింగ్ యాంగిల్స్ చూడండి. దీనికి కరస్పాండింగ్ యాంగిల్ ఏది? దిస్ వన్. అదేవిధంగా దీనికి కరస్పాండింగ్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అయ్యేదానికి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి, ఒకటి ఇంటీరియర్గా ఉండాలి, ఇంకొకటి ఎక్స్టీరియర్గా ఉండాలి. దే షుడ్ హ్యావ్ ది డిఫరెంట్ వెర్టెక్స్. ఓకే, ఈ క్లాస్లో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలు యాంగిల్స్ మేడ్ బై ట్రాన్స్వర్సల్. వాట్ ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ది ట్రాన్స్వర్సల్? ఆల్టర్నేట్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే 2 స్ట్రైట్ లైన్స్, ఒక ట్రాన్స్వర్సల్ ఇలా ఉన్నప్పుడు 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఉండాలి. ఆ ఇంటీరియర్ యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉండాలి. దే షుడ్ నాట్ హ్యావ్ ఏ కామన్ సైడ్. ఇలా ఉంటే దీన్ని ఇంటీరియర్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ నేర్చుకున్న కాన్సెప్ట్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. మరి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఇదే విధంగా 2 స్ట్రైట్ లైన్స్, వీటిని కట్ చేస్తూ ఒక ట్రాన్స్వర్సల్. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి యాంగిల్స్ ఎక్స్టీరియర్గా ఉండాలి. ట్రాన్స్వర్సల్కి ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉండాలి. దే హ్యావ్ డిఫరెంట్ వెర్టిసెస్ లైక్ దిస్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకొకటి రైట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, అండ్ దే డు నాట్ హ్యావ్ ది కామన్ వెర్టెక్స్. సో ఇవి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్. సేమ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉండాలి? 2 స్ట్రైట్ లైన్స్, ఈ 2 స్ట్రైట్ లైన్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో కట్ చేస్తూ ఒక ట్రాన్స్వర్సల్ వెళ్ళాలి. అలా ట్రాన్స్వర్సల్ వెళ్ళినప్పుడు ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఒక ఇంటీరియర్ యాంగిల్ ఉండాలి, ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఉండాలి. ఆ 2 యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి. అదేవిధంగా దే డు నాట్ హ్యావ్ కామన్ వెర్టెక్స్. సో దే షుడ్ హ్యావ్ ది డిఫరెంట్ వెర్టెక్స్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్టీరియర్ and next angle is interior. Both angles are at the same side of the transversal and they do not have the common vertex, right? So it is corresponding angles. This is we are learned today. Okay, next we go for the practice for the some questions. The first question, in the above figure, angle 3, angle 4, angle 5 and angle R 6 or dash. So observe the figure. Here L is a straight line and M is another straight line. P is intersecting these 2 straight lines in different vertices. So P is a transversal. Okay, so when a transversal cuts the 2 straight lines, we have 8 different types of angles. In these angles he has given that angle 3, angle 4, angle 5 and angle 6. Observe where the angles are formed in between the straight lines, that is here 3 and 4, 5 and 6. So the angles which are formed in between these straight lines we call it as interior angles. What we call it as interior angles. So the option is interior angles. Whereas here the exterior angles are angle 1, angle 2, angle 7 and angle 8 are the exterior angles. Okay, next question. See the second question. In the above figure, angle 1 and angle 5 are. What are the angle 1 and angle 5? See, here is the angle 1 is there and angle 5 is there. By observing these 2 angles, angle 1 and angle 5 are lies on the same side of the transversal. This is angle 1 and angle 5. These 2 angles are lie on the same side of the transversal, and one is interior and another one is interior and another one is exterior.
So this angle we call it as what we call it as corresponding angles, right? In the above figure, angle 3 and angle 6 are, see, where is angle 3? Here is the angle 3. And where is angle 6? Here is the angle 6. I am drawing again the same figure. This is L and this is M, and it was the transversal P. See where the angle 3 is formed. This is interior and 6 also interior angle. By observing these angles, these are either side of the transversal. One is left side of the transversal and other one is the right side of the transversal. Is there any common vertex to these two angles? No. So for that sake, we call it as alternate interior angles. So the condition for the alternate interior angles are, the angles should be interior and the angle should be either side of the transversal and they do not have common vertex. Okay, these are the conditions of the alternate interior angles. So here 3 and 6 meet all these conditions, satisfies all these conditions. So angle 3 and 6 are the alternate interior angles. Okay, next we go for the next question. See, he has given many more diagrams. See here in the fourth question, he has given many more angles. Among these angles, we have to find out what are the corresponding angles formed here. So for that sake, we have to think the conditions for the corresponding angles. What are the conditions for the corresponding angle? The corresponding angle pair is, one angle is interior and other one is exterior. The second condition is, these two angles should lie on the same side of the transversal. Should lie same side of the transversal. Okay. And the third condition is, they do not have a common vertex. They should not have common vertex. This type of angles. Okay, see here in the first figure, angle 1 and angle 2 are lie on the same side, and one is exterior and another one is interior. They don't have the common vertex, so these are the corresponding angles. And in the second figure, first of all, here these two angles, 3 and 4 angles are interior angles, so these are not corresponding angles. Why? Because of corresponding angle should have one interior and another one is exterior. In the third figure also, angles 5 and angle 6 are also interior angles, so it doesn't corresponding angles. And in fourth figure, one angle is exterior and another one is interior, and these two angles are lie on the same side of the transversal, so this was a corresponding angles. And in the fifth figure, angle 9 and 10 are the interior angles, so it is not the corresponding angles. Whereas in this seventh figure, 11 and 12 both are in the exterior angle, so these two angles are also not corresponding angles. So the final answer is, how many pairs are there? How many pair of corresponding angles are there in the figure? So now count how many pair of corresponding angles are there. This one, first one and second one. Totally we have 2 pair of corresponding angles are there. So totally we have 2 pair of corresponding angles. So the answer is B. Next, go for the next question. Now same, here also he has given many more figures. Among the figures, we have to find out how many pair of interior alternate angles are there. What we need to identify? What we need to identify? Interior alternate angles. For that sake, we have to think in your mind what are the conditions that meet interior angles. Alternate interior angles means, first of all, the angle should be interior, and the second condition is the angle should lie either side of the transversal.
either side of transversal. And the third condition is the common condition. They don't have the common vertex. They should have different vertices. Okay, they should have different vertices. They should have different vertices. So now see here in the first figure, angle 1 and 2, one is exterior angle and another one is interior angle. So when we need to find the alternate interior angle, the angle should be interior. So this is not alternate interior angles. In the second figure, two angles are interior and one is left side of the transversal and the other one is the right side of the transversal, and they do not have the common vertex. So it is alternate interior angles. Whereas in the third figure, two angles are interior but they lie on the same side of the transversal, so it is not alternate interior angles. Now go for the next diagram. See here, angle 7 is interior but angle 8 is exterior. We need to, if we want to find the alternate interior angle, the angle should be interior, so it is not the right answer. In the 9th and 10th angles, two angles are interior, they lie on the same either side of the transversal and they don't have the common vertex, so it is alternate interior angles. Whereas in the 7th figure, whereas in the 6th figure and the last figure, the given angles are the exterior angles, so these are not alternate interior angles. So final answer is 1. The second figure is alternate interior angle and the 5th figure is alternate interior angle. So the final answer is we have two pair of alternate interior angles. Okay. This wise you have to observe many more diagrams as much as you possible and identify the angles. What are the angles made by the transversal, interior, alternate interior angles, alternate exterior angles and corresponding angles. Okay, do the homework and practice well. Have a nice day, children. Bye bye, see you. Please subscribe Infinite Maths.